బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మ్యూచువల్ ఫండ్‌లో చాలామందికి ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కొద్దిమందికేంటంటే, మాకు రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి. నాకు ఎఫ్‌డి ద్వారా ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తా ఉంది. నేను దానిపైనే ఆధారపడి ఉన్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎఫ్‌డిలో ఇన్వెస్ట్‌మెంట్ పైనుంచి వచ్చే వడ్డీ ద్వారానే నాకు ప్రతి నెల కావాల్సిన ఖర్చులు కానీ, మందులు కానీ, మెడిసిన్స్ కానీ, ఫుడ్ గానీ, వేరే ఎక్స్‌పెన్సెస్ ఏవైనా కవర్ అవుతాయి అని ఎఫ్‌డిల పైన డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకేంటంటే చాలామంది ఇప్పుడు ఒక మంచి సాధనం ఏందంటే మ్యూచువల్ ఫండ్‌లో ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటంటే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ అనమాట. విత్‌డ్రావల్ ప్లాన్. ఈ ఎస్‌డబ్ల్యూపీలో ఏంటంటే మనం అనుకున్న ఎఫ్‌డిలో ఎట్లా అమౌంట్ ఒక లంప్ సమ్ పెడతామో, అట్లాగే ఒక అమౌంట్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెడతాం. మంచి పర్ఫార్మింగ్ స్కీమ్‌లో పెట్టి, అందులో కూడా ఏంటంటే మన ఏజ్‌కి తగ్గట్టు, మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు అదొక హైబ్రిడ్ ఫండ్‌లోనా, మల్టీ యాసెట్ ఫండ్‌లోనా, లేకపోతే లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అనేది డిసైడ్ చేస్తాం. అందులో చేశాక ఇమ్మీడియేట్‌గా కాకుండా ఒక 3 నెల్లో, 6 నెల్లో వెయిట్ చేశాక ప్రతి నెల మీకు ఎఫ్‌డిలో ఎంతొస్తోంది ఇవాళ 8%, 7-8% వస్తోంది. అంత పర్సెంట్ కానీ కొంచెం ఎక్కువైనా విత్‌డ్రా చేసినా బికాజ్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎస్‌డబ్ల్యూపీది ఆహ్, నెలకి సంవత్సరానికి ఒక 12-14% గ్రో అయ్యే యాసెట్‌లో పెడుతున్నాము. ఒక ఫండ్‌లో పెడుతున్నామంటే, మన విత్‌డ్రావల్ వచ్చేసి 8-10% తీస్తే ఏంటంటే, ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రతి నెల నీకు కావాల్సిన అవసరాలకు కావాల్సిన అమౌంట్ విత్‌డ్రా అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ నీ క్యాపిటల్ అలాగే ఉండొచ్చు. ఇంకొంచెం పెరగచ్చు. అది ఎస్‌డబ్ల్యూపీ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో, ఇది ఎఫ్‌డికి సబ్‌స్టిట్యూషన్ లాగా సెల్ అవుతోంది. కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే నిజంగానే ఆ పనవుతుంది. సో, ఇది చాలా మంచి మెథడు అండ్ రిస్క్ ఫ్రీ అని కన్నా సిస్టమాటిక్‌గా ప్రతి నెల మనం అనుకున్న డేట్‌కి మనకనుకున్న ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్‌లోంచి ప్రతి నెల మనం అనుకున్న అమౌంట్ ఆటోమేటిక్‌గా మన దగ్గర ఇన్వెస్ట్ అవుతా ఉంటుంది. మన దగ్గర విత్‌డ్రాల్ అయ్యి మన అకౌంట్‌లోకి వస్తా ఉంటుంది. మనం వాడుకోవచ్చు. మన నిత్యావసరాలకి, మన ఎటువంటి అవసరాలకు గానీ ఆ డబ్బుల్ని వాడుకోవచ్చు. ఆల్సో ఒక 4 ఏండ్లు, 5 ఏండ్లు చూస్తే మన ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ పెరుగుంటది గానీ తగ్గుండదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇన్వెస్టర్ ఒక 10,00,000 ఎఫ్‌డి చేసే బదులు ఒక మిడ్ క్యాప్‌లోనో లేకపోతే ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒక లార్జ్ క్యాప్‌లో. ఆ ఫండ్ యావరేజ్ రిటర్న్స్ ఒక 14% పర్ యానమ్ ఇస్తూ ఉంది. ఓకే. నేను చెప్పానేంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగానే తీసుకోకుండా ఒక 6 నెలలు వదిలేయండి. 10,00,000 పెట్టాము. ఒక 6 నెలల్లో 6%, 7% పెరిగిందనుకుందాం. 7% 6 నెలల్లో పెరిగితే 10,70,000 7% అంటే. సో, అయ్యుంటుంది. ఆ తర్వాత ఏడో నెల నుంచి లెట్స్ సే ఒక సంవత్సరానికి ఒక 10%. 10% అంటే 10,00,000కి 10% రూ. 1,00,000 ప్రతి నెల నువ్వు విత్‌డ్రా చేస్తా ఉన్నావు. ప్రతి నెల విత్‌డ్రా చేయాలి అంటే 1,00,000 డివైడెడ్ బై 12 నెలలంటే 8,500 ప్రతి నెల నువ్వు ఎస్‌డబ్ల్యూపీ విత్‌డ్రావల్ రిక్వెస్ట్ ఇస్తే ప్రతి నెల మనం అనుకున్న డేట్ లెట్స్ సే ఎవ్రీ మంత్ నాకు 5వ తారీఖు నాకు ఈ 8,500 నా అకౌంట్‌లో వచ్చి పడాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఎస్‌డబ్ల్యూపీ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయ్యి, ఆ స్కీమ్‌లోంచి ప్రాపర్‌గా బై డిఫాల్ట్ ప్రతి నెల ఆ రోజు మనకి అమౌంట్ మన అకౌంట్‌లో వస్తుందనమాట. మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత చూసుకున్నా మీరు పెట్టిన 10,00,000 అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఫండ్ ఏమో 14% దగ్గర గ్రో అవుతుంది. నీ విత్‌డ్రావల్ రేట్ వచ్చేసి ఓన్లీ 10% దగ్గర విత్‌డ్రా చేస్తున్నావు. సో, ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ నీ రెగ్యులర్ అవసరాలు తీరుతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ నీ క్యాపిటల్ అలాగే ప్రిజర్వేషన్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రిజర్వేషన్ కన్నా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఎఫ్‌డిలో ఎలా క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుందో, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా మరీ ఎక్కువగా పర్సెంటేజ్ పెట్టుకోకుండా ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేయకుండా ఒక 6 నెలలు గాని, 1 ఇయర్ ఆగి మొదలుపెడితే ఎస్‌డబ్ల్యూపీ మన క్యాపిటల్ ఎప్పుడు ప్రిజర్వ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకు గావాల్సిన రెగ్యులర్ అవసరాలకు సరిపడా డబ్బులు కూడా ఎస్‌డబ్ల్యూపీ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చనమాట. దీనికి 2 థింగ్స్ ఇంపార్టెంట్ ఏందంటే, ఒకటి మనం చేసుకునే ఫండ్. ఇది ఏజ్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యంగ్ వాళ్ళకైతే కొంచెం రిస్కీ యాసెట్ అయినా గానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ అట్లాంటి కేటగరీస్ చేసుకోవచ్చు. అదే ఎవరైతే రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నారో, 40లో ఉన్నారు, 50లో ఉన్నారు, 60లో ఉన్నారు, రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మాత్రం
ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ టైప్ కానీ, ఒక ఈక్విటీ హైబ్రిడ్‌లో గానీ, ఆర్ ఒక మల్టీ యాసెట్‌లో గానీ ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే, మనకు స్టేబుల్‌గా ఉంటుంది కాబట్టి, అట్లాంటి ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మచ్ బెటర్ అనమాట. సో, సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. ఎఫ్‌డీల బదులు చాలామంది మొదలుపెడుతున్నారు. ఇది చెయ్యొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ ప్లాన్. ఇట్ ఈస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే లంసమ్ ద్వారా అక్కడి నుంచి ఎస్‌డబ్ల్యూపీ అని రిక్వెస్ట్ ఇస్తే చాలు. ఒకేసారి రిక్వెస్ట్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతి నెల ఆటోమేటిక్‌గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి మన అకౌంట్‌లోకి డబ్బులొస్తాయి. సో, ఇది ఎస్‌డబ్ల్యూపీ. దీన్ని వాడుకొని మంచిగా రెగ్యులర్‌గా ఇన్‌కమ్ అనేది పొందొచ్చు మ్యూచువల్ ఫండ్ ద్వారా. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.